శత్రుబాధ ఉంటుంది, రోగబాధ ఉంటుంది. ఈ మూడు రాకూడదు ఉత్తరాయణంలో అని కోరుకోండి మనసులో. నాకు శత్రుబాధ ఉండకూడదు, రుణబాధ ఉండకూడదు, రోగబాధ ఉండకూడదు. ఇవి ఈ సంధికాలంలో కోరుకోవచ్చు మనం. అంటే ఆ క్షణంలో ఎక్కడుందో ఈశ్వర ధ్యానంలో గడపవచ్చు. లౌకికమైన సుఖాన్ని కూడా కోరడానికి ఆ కాలం మంచిదే అని నా ఉద్దేశం. అందరికీ శుభాకాంక్షలు. ధర్మానికి వెళ్ళేది ధర్మం. ధర్మం అనేది పేదవాడి విషయం మాట్లాడే సబ్జెక్ట్ కాదు. అది ధర్మం ఎవరిని గురించి మాట్లాడాలి? అధికారంలో ఉండేవాడు, పండితుడు, ధనవంతుడు, అధికారి, ధనవంతుడు, పండితుడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, వీళ్ళ విషయంలో ధర్మం గురించి విచారించాలి. కానీ పేద సాధన గురించి ధర్మ విచారణ లేదు అసలు.